ఒక లైలా కోసం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించి ముకుందాలో గోపికగా అలరించిన పూజా హెగ్దేకు టాలీవుడ్ గుర్తింపుతో పాటు ఛాన్సులు వస్తున్న టైం అది. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చేసింది. అది కూడా హృతిక్ రోషన్ సరసన అశుతోష్ గోవారికర్ తీస్తున్న మొహంజోదారో మూవీ కావడంతో ఇక ఈ భామ ఎక్కడా తగ్గలేదు. తీరా ఆ సినిమా డిజాస్టర్గా మిగిలేసరికి పాపను పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారంటండోయ్. బాలీవుడ్పై పెట్టుకున్న ఆశలన్నీ ఇలా కలలుగా మిగిలిపోవడంతో ఇప్పుడు మళ్ళీ తన పొడుక్కళ్ళ అందాన్ని, నాభి సోకులను, వీపు సోయగాలను చూపించుకుంటూ ఫోటో షూట్స్ చేయించుకుంటుంది. అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పని చేతులారా తెచ్చేసుకుంది అమ్మడు. నిజానికి మొహంజోదారోలో నటిస్తున్నప్పుడే అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన హరీష్ శంకర్ మూవీ కోసం కూడా అడిగారు. కానీ మొహంజోదారో రిలీజ్ అయ్యాక తన రేంజ్ మారిపోతుందని, రెమ్యునరేషన్ బాగా పుచ్చుకోవచ్చని, బాలీవుడ్లోనే బాగా వేయొచ్చని అంచనాలతో నో చెప్పేసింది పూజ. ఇప్పుడు తనే చేస్తా అంటున్నా సరే మన దువ్వాడ జగన్నాథం అండ్ టీం మాత్రం వద్దు బాబోయ్ అంటున్నారంటండోయ్. ఇప్పటికీ తమిళ్, తెలుగు, హిందీ మొత్తం 3 భాషల్లో 4 సినిమాల్లో ఈ భామ నటిస్తే అన్ని డిజాస్టర్లుగా మిగిలిన పరిస్థితుల్లో ఇక ఈమెను పట్టించుకునే మేకర్స్ ఉంటారా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.